శేఖర్ గారు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ, సాయి భగీరథ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. నిజానికి దీంట్లో వాస్తవాలు ఏంటి అంటే రకరకాలుగా చెప్తున్నారు. అమ్మాయి మైనర్ అని, మేజర్ అని, ఫోక్సో యాక్ట్ అని, ఫోక్సో యాక్ట్ రాదని, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లోనేమో 21 years వచ్చినట్టుగా ఉంది, ఇంకో దాంట్లో తక్కువ ఉన్నట్టుంది. అసలు ఏంటి ఈ గందరగోళం అంటే ఏంటి? మీకున్నటువంటి సమాచారం ఏంటి? సార్, ఇవాళ రేపట్లో సంసారం శృంగారం ఈక్వల్ టు అత్యాచారం మన భారతదేశంలో. ఇలా వందల తప్పుడు కేసులు, ఫాల్స్ రేప్ కేసులు కావచ్చు, ఫాల్స్ పోక్సో కేసులు కావచ్చు, ఫాల్స్ 498 కావచ్చు, ఇవన్నీ పెట్టి మగాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేస్తున్న ఎన్నో దరిద్రపు చట్టాలు. వీటికి దారుణమైన విషయం ఏంటంటే ఏ రకమైన ప్రూఫ్ అక్కర్లా. నేను మైనర్ని అని వాళ్ళు పెడితే చాలు, నేను పెళ్ళాన్ని అని 498 పెడితే చాలు. ఆఖరికి మైనర్ కాకపోయినా సరే ఈ అబ్బాయితో చనువు ఉంటే వెళ్ళిపోయి, ఈ అబ్బాయి నేను ఓయూ రూమ్లోకి వెళ్ళాము, ఆ అబ్బాయి రాత్రి నన్ను అత్యాచారం చేశాడు. ఓయూ రూమ్లోకి ఎందుకు వెళ్తారండి? చదువుకోవడానికి, పూజలు చేయడానికి వెళ్తారా? ఎందుకు వెళ్ళారు అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పోలీసులకు ఏమి తెలియదు. వాళ్ళు చెవుల్లో పూలు పెట్టుకొని, చెట్లు పెట్టుకొని వింటుంటారు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఓయూ రూమ్కి వెళ్తే అట్లా చేస్తారమ్మా, ఓయూ రూమ్లో పూజలు కదమ్మా చేయాల్సింది, అత్యాచారాలు చేస్తారమ్మా. గెస్ట్ హౌస్లో ఏం చేస్తారమ్మా, మందు కొట్టి చక్కగా చదువుకుంటారు, దైవారాధన, విష్ణు సహస్రనామ ఇటువంటివన్నీ చదువుకుంటారు కదా. సో వీళ్ళవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీడి గెస్ట్ హౌస్కి వెళ్ళడాలు, మందు కొట్టడాలు, బయటగా మందు కొట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. బలవంతంగా తాగిచ్చారని చెప్పి రాశారు కంప్లైంట్లో. బట్ తీరా చూస్తే ఆవిడికే అలవాటు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇకపోతే ఈ పోక్సోలో ఉన్న గొప్ప ఇదేంటంటే కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమంటారు. అంటే ఏంటంటే ఇవిడికి సంబంధించిన ఏ సాక్ష్యాలు బయటపెట్టకూడదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ప్రపంచం అంతా నేను బేఇజ్జత్ చేస్తుంది, ప్రపంచం అంతా నేను ఒక రేపిస్ట్గా చిత్రీకరిస్తుంటే, అరే ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి వాడు బయట పెట్టకూడదా? పెట్టాలి కదా. అవును, పోక్సో బయట పెట్టకూడదు. నువ్వు నా మీద నిందేసావు, చెప్పుకునే ఇది ఉంది. ఇక ఈ అబ్బాయికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తా. పోక్సో అమ్మాయి బయట పెట్టకూడదని కాదు, ముందు ఈ అబ్బాయి కేసు పెట్టాడు, ఈ అబ్బాయి హనీ ట్రాపర్ అని చెప్పి పెట్టాడు. సో ఈ అబ్బాయి విక్టిమ్, అమ్మాయి కాదు విక్టిమ్. ఫస్ట్ ఈ అబ్బాయి విక్టిమ్కి చూపించుకునే హక్కు గట్టిగా ఉంటుంది. అసలే విక్టిమ్ లేదు, అక్యూజ్ లేదు సార్. ఒకళ్ళ మీద నిందపడ్డప్పుడు ఆ నింద అవునా కాదా అని చెప్పుకునే అవకాశం లేదా? అవును. సో ఈ అబ్బాయి ఈ ఫోటోలు కానీ, లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించిన ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు అనుకో, లేకపోతే ఏవైనా సరే బయట పెడుతుంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ముందు వెనక చూడకుండా ఒకటి మీద పోక్సో కేసు పెట్టేసి వాడికి 20,000 బుగ్గిపాలు చేసేసి వాడి జీవితాన్ని ఏమన్నా చేసేయచ్చు. కానీ వాడు కనీసం ఇదిగో అని చెప్పి ఆ అమ్మాయి గురించి చెప్పడానికి కూడా లేదు. ఇది కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమన్నట్టు. ఇంకొక గొప్ప విషయం చెప్తా పోక్సో చట్టంలో. అదేంటంటే మామూలుగా ఇదిగో శ్రీనివాస్ గారు నన్ను కొట్టారు అని చెప్పి నేను కేసు పెట్టాను అనుకోండి. శ్రీనివాస్ గారు నేను కొట్టారా, ఏంటి ప్రూఫ్ అంటే ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఇదిగోండి సార్, ఇదిగో ఫోటో, సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, కాబట్టి ఆయన నన్ను కొట్టారు. ఇదే పోక్సోలో అయితే ఇదిగో శ్రీనివాస్ గారు నన్ను కొట్టారు అని చెప్తే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు శేఖర్ భాషను కొట్టలేదు, నువ్వు చూపించు, బై డిఫాల్ట్ నువ్వు కొట్టావు అని చెప్పాడు కదా, ఆయన చెప్తే ఓకే. ఆయన అబద్ధం చెప్పడు. శేఖర్ భాష దేవుడు. పోక్సో విషయంలో పిల్లలు దేవుడితో సమానం అని కదా చెప్పారు. ఆ రకంగా పిల్లలు ఏం చెప్పినా దాన్ని నిజంగా భావించాలి మనం. వాళ్ళకి వేరే సాక్ష్యాలు లేవు. సో నిజమే, ఓ 10 ఏళ్లలోపు 12 ఏళ్లలోపు పిల్లల గురించి ఇప్పుడు ఎందుకు ఈ ప్రొటెక్షన్ యాక్ట్? ఓ 10 ఏళ్ల పిల్లకి నీకు చాక్లెట్ ఇస్తామా, బిస్కెట్ ఇస్తానని చెప్పి మబ్బి పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసే దరిద్రులు ఉంటారు. వాళ్ళ కోసం ఇటువంటి చట్టం. ఒక 17 ఏళ్ళ అమ్మాయి, వీడికి మందు కొట్టడం తెలుసు, డ్రైవింగ్ చేసి పట్టుబడిందంటే ఒకసారి. ఇవన్నీ ఉన్నాయి ఈవిడికి. ఇన్ని ఉన్న ఆవిడికి ఏమి తెలియదు, పాపం చిన్నపిల్ల అనే కోణంలో మనం కేసు పెట్టేస్తాం. ఇక్కడ చాలామంది మనకి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, పోక్సో అంటే 18 ఏళ్ల లోపు అమ్మాయి మీద ఎవరైనా సరే ఆవిడ కన్సర్న్తో అయినా సరే ఉంటే అది అత్యాచారం కిందకే పరిగణింపబడుతుంది అని చట్టం. రేపు ఒక చట్టం చేస్తారు, ఇది బ్లూ అని చెప్పాలండి, ఇది వైట్ అని చెప్పకూడదు, ఇది బ్లూ అని చెప్పాలి అంటే అలానే. లేకపోతే 6 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు అనుకోండి, లేదు సార్ రేపటి నుంచి ఎవరైనా దీని వైట్ అని ఒకటి సార్, దీని బ్లూ అన్నాడు సార్. మనకంటూ ఒక విచక్షణ అనేది ఒకటి ఏడుస్తుంది కదా. రేపు ఆ పిచ్చి తుక్కులకు పరిపాలన ఒకటి ఉంటుంది, మనుషులందరూ కూడా చేతులతో నడవాలి అని ఒక చట్టం చేశాడు అనుకోండి, ఒప్పుకుందామా? ఇప్పుడు ఇలాంటి చట్టాలు చేసేసి ముందు వెనుక చూసుకో, అంటే ప్రూఫ్ అనేది అవసరం లేదు, ముందు మనిషిని తీసుకెళ్ళి లోపల పడేస్తాం. ఇది ఏ రకంగా న్యాయం సార్? ఇప్పుడు
జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ పెట్టేస్తారు. ఉమ్. వీడొక కామాంధుడు, వీడొక అత్యాచారం, రేపిస్ట్ అని చెప్పి బయట ప్రచారాలు జరుగుతాయి. అవును. ఆ డ్యామేజ్ని ఎవరు ఇర్రికవల్గా చేస్తారో తెలియదు. అవును. బట్ తర్వాత బయటకు వస్తాయి సాక్ష్యాలు. ఇప్పుడు నేను నిర్దోషం చూపించుకోవడానికి సాక్ష్యాలు ఉంటాయి కదా, కోర్టులోనూ చూపించాలి, మీడియాలోనూ చూపించాలి. ఎందుకంటే మీడియాలో బేస్ జరిగింది రేపు. అసలు కోర్టులో జరిగిన దానికన్నా మీడియాలో రేపు వాడు బ్రతకాలంటే సొసైటీలో వాడిని అందరూ ఆ రకంగా చూపిస్తే వాడు మీడియాకి చూపించుకోవాలి ఖచ్చితంగా. వాడికి ఆ హక్కు ఉంది నువ్వు నిందేసినప్పుడు. సో నువ్వు కాళ్ళు ఎరుకొట్టి పరిగెత్తమనకూడదు. నువ్వు నిందేసినప్పుడు నేను చూపిస్తా, ఇదిగోండి ఈ అమ్మాయి ఇలా చేసింది. ఇంకొకటి, ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు. ఆ అమ్మాయి మందు కొట్టచ్చు, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేయొచ్చు, తప్పు కదా. మైనర్ మందు కొట్టచ్చు. 21 ఏళ్ల మందు, 21 ఏళ్ల లోపు వాళ్ళకి మందు కొట్టడం అనేది నేరం. మందు పోసినవాడు, పబ్ ఏదో ఉంది, ఆ పబ్ వాడు నేరస్తుడు కదా, వాడికి ఏం తెలుసు. చూడడానికి పెద్ద అమ్మాయిలానే ఉంది అనుకుంటారు. అవును, అంతే కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు లవ్ చేసినప్పుడు కానీ, మందు పబ్లిక్ వచ్చినప్పుడు కానీ అందరు డేట్ ఆఫ్ బర్త్ అడగరు కదా, ఏజ్ ప్రూఫ్ అడగరు కదా. పెడితే వాడి మీద కూడా పోక్సో పెట్టచ్చు అడిగితే. అదే అంటున్నా, లోప 18 ఏళ్ల అమ్మాయికి లేకపోతే 17 ఏళ్ల అమ్మాయికి నువ్వు మందు పోసావురా, వాటి మీద కేసు పెట్టారు, లోపల ఏంటండి. అలాగే ఇంకా ఏదైనా సరే, డ్రైవింగ్ చేసింది, 15 ఏళ్ల వయసులో డ్రైవింగ్ చేసిందంట, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ డ్రైవింగ్ చేసి ఏదో పట్టుపడదు. సో ఎవరికి తప్పు ఇక్కడ? అచ్చోసిన ఆంబోతులాగా నిన్ను వదిలేసిన తల్లిదండ్రులు ఏ చెప్పుతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి? 18 ఏళ్ల లోపు పిల్ల మందు కొడుతోంది, ఆ బాయ్ ఫ్రెండ్లు అని చెప్పి తిరుగుతుంది, గెస్ట్ హౌస్లకు పోతుంది. ఏం తండ్రి వేయాను, ఏం తల్లి నువ్వు, ఏం చేస్తున్నారు మీరు? 3 years నుంచి మన విక్టిమ్ బ్లేమ్ చేయొద్దు సార్. అమ్మాయి నేనేమో నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్లు ఉన్నా, అమ్మాయి మందు కొట్టినా, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేసినా, ఆ అమ్మాయి తప్పే కదా. నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. వాళ్ళ అమ్మ నాన్నది తప్పు ఖచ్చితంగా. పెంచాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సంస్కారం నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇలా కేసులు పెట్టుకోవడానికి వస్తారా? అది కూడా అదే గత 2-3 years నుంచి జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందరికీ నేను ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. పోలీసు వేరు, కోర్టు వేరు. పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ వేరు, కోర్టులు నమ్మేది వేరు. ఇప్పుడు ఏంటంటే, పోక్సో కేసు పెట్టగానే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే రూలు లేదు. అది ఒక ఫార్మాలిటీగా చూస్తున్నారు. ఫస్ట్ బెయిల్ రిజెక్టెడ్, సెకండ్ బెయిల్ రిజెక్టెడ్. రిజెక్ట్ చేసేటైతే అసలు బెయిల్ ఎందుకు అప్లై చేసుకోమంటారు? అంతే కదా. ఆ ఆప్షనే లేదు సార్. పోక్సో కేసులో వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకునే ఆప్షనే లేదు అని పెడతారు కదా చట్టం. బెయిల్ ఎందుకు అప్లై చేసుకోమంటారు? అంటే లాయర్లకి, జడ్జిలకి డబ్బులు ఖర్చులకు వస్తాయని చెప్పి పెడుతున్నారా? లేదు కదా. ఆప్షన్ ఉంది కాబట్టే బెయిల్ అనేది ఉంది. బెయిల్ అనేదే లేక తీసేయండి. పోక్సో కేసులో బెయిల్ ఇవ్వరు సార్ అని పెట్టట్లేదు కదా. బెయిల్ ఎందుకు ఇస్తారు? ఆప్షన్ ఉందంటేనే బెయిల్ ఇవ్వచ్చు అనే చెప్తున్నారు. ఇంతకుముందు పోక్సో కేసులో మన చాలా మంది ఇవాళ రేపట్లో నేను చూస్తున్నాను, మన విశ్లేషకులు చాలా మంది ఏం చెప్తున్నారంటే, అంటే మనం చూసిన కొన్ని కేసులు ఉన్నాయి, లైక్ జానీ మాస్టర్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని పేర్లు ఎందుకు లేని ఆయన ఇంకో డాన్స్ మాస్టర్, ఇలా చాలా మందిని ఈ పోక్సో కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది చూసాము.